హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 13వ తేదీ శనివారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అసలు ఈ రోజున తులారాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో తెలుసా? ఖతర్నాక్ శుభవార్తలు వినబోతున్నారు. ఒక శుభవార్త తర్వాత ఒక శుభవార్త మీ మదిన చేరుతోంది. మీకు ఈ రోజున మానసిక తృప్తి మిగులుతోంది. కుటుంబంలో కూడా ఆనందం పెరుగుతోంది. ఇంటా బయట కూడాను ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు. మీ చెవిన పడబోతున్నాయి. మీ యొక్క ఆనందానికి ఈ రోజున అస్సలు అవధులు అనేవే ఉండవు. ఏ రంగాల్లో ఉన్న తులారాశి వారి జాతకులు ఈ రోజున బృహత్తరమైనటువంటి ప్రణాళికలు వేస్తారో, మీ యొక్క పనుల తాలూకా అన్ని కూడాను విజయాలే కలగబోతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలను ఈ రోజున మరి ముఖ్యంగా అందుకోబోతున్నారు. అయితే అసలు మీకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు ఈ రోజున ఇంట బయట గౌరవం పొందే రోజులుగా చెప్పడం జరుగుతుంది. మీరు చేసిన చిన్న కార్యమైనా కూడాను మీకు కీర్తి మాత్రము కొండంతగా రాబోతుంది. మీ యొక్క కష్టం గోరంత అయినా కూడాను మీ యొక్క జీవితంలో ఈ రోజు గుర్తుండిపోతుంది. ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాల్లో ఇంట బయట కూడాను మీకు గౌరవం పెరుగుతుంది. మీ మాటకు కట్టుబడి ఉండే వ్యక్తులు మీ చుట్టూరా ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగిన తులారాశి వారి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను మీ మాటే వేదం అన్నట్లుగా నడిచేవారు ఎందరో ఉంటారు. మీ యొక్క పై ఉద్యోగులు కావచ్చు, కింద స్థాయి ఉద్యోగులు కావచ్చు, మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను నేర్చుకుంటారు. మీ యొక్క పని తత్వం వారికి ఎంతగానో ఈ రోజున నచ్చుతుంది. పని విషయంలో మీకు ఉండే అంకిత భావం ఈ రోజున పై అధికారులకు అర్థమవుతుంది. మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను వారు గర్వపడతారు. ఒక వ్యవస్థలో మీ ద్వారా జరుగుతున్నటువంటి మేలు ఏమిటో, లాభాలు ఎంతగా వస్తున్నాయో, ఆ సంస్థకు మీరు ఎంత ముఖ్యమో ఈ రోజున పై అధికారులు గమనిస్తారు. గమనించడమే కాదండి, పై అధికారుల చేత ఈ రోజున సన్మాన సత్కారాలు కూడా పొందుకోబోతున్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఆర్థిక పరిస్థితి ముందుకు సాగడానికి ఈ రోజున ఉద్యోగ పరంగా కీలకమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. మీకు పలు రకాలైనటువంటి ఇన్సెంటివ్లు కావచ్చు, లేకపోతే గనక మీ యొక్క జీతం పెంపుదల కూడా కావచ్చును, లేకపోతే గనక మీ యొక్క ఉద్యోగం పై స్థాయికి వెళ్లడము ఈ రోజున వడివడిగా జరిగిపోతుంది. ఉద్యోగ జీవితం ఈ రోజున మీకు చాలా వరకు కూడాను నచ్చుతుందనే చెప్పాలి. ఉద్యోగ వాతావరణం మార్పు చెందుతుంది. ఇప్పటి వరకు కూడాను ఎందుకు ఉద్యోగానికి వెళ్తున్నాము, ఉద్యోగానికి వెళ్లడం అస్సలు ఇష్టం లేదు అని అనుకుంటున్న తులారాశి వారి జాతకులు ఉద్యోగ జీవితంలో మీకు మార్పు కలగడం చూసి రోజు ఉద్యోగానికి వెళ్లడం చాలా వరకు కూడాను ఇష్టపడని ఈ రోజున ఇష్టపడే రోజుగా చెప్పడం జరుగుతుంది. వాతావరణ మార్పు ఉంటుంది. సహోద్యోగులు మీ మనసును అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని నచ్చి మెచ్చి మీకు కొత్తగా స్నేహితులు కూడా ఈ రోజున కాబోతున్నారు. సహోద్యోగుల పరంగా ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ఉద్యోగ జీవితంలో కనుగొనబోతున్నారు. అయితే మీరు ఈ రోజున ప్రమోషన్లు కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు పొందడమే కాకుండా ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్న నచ్చిన మెచ్చిన సంస్థల్లో ఉద్యోగ మార్పు కోసం ఈ రోజున అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగుతారు. అలాగే నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడాను గొప్ప మార్పు కలగబోతుంది. ఈ రోజున మీ జీవితంలో మీరు ఎక్కడైతే ఉద్యోగం కోసం ఎదురు చూశారో అక్కడి నుంచి అవమానం ఎదురయ్యి ఉండవచ్చును. కానీ ఈ రోజున మీకు ఎక్కడైతే అవమానం ఎదురైందో అక్కడి నుంచి మిమ్మల్ని చాలా వరకు కూడాను గుర్తిస్తూ
తో ఫోన్ కానీ లేకపోతే కాల్ లెటర్ కానీ మెయిల్ రూపంలో అయినా పంపవచ్చును. నిజంగా మీరు ఈ రోజున ఈ వార్త విని షాక్ అయిపోతారు. అవాక్కైపోవడం మీ వంతు అవుతుంది. మీకు ఉద్యోగం రావడమే కాదండి, తగిన గుర్తింపు గౌరవం కూడా వస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో మీకంటూ ఒక స్థానం అనేది ఈ రోజున సంపాదించుకోబోతున్నారు. వ్యాపార పరంగా కూడా మీరు వ్యాపార భాగస్వాములకు మధ్యన ఘర్షణ జరుగుతూ ఉండవచ్చును. వారు వద్దు అన్న చోట మీరు వ్యాపార పరంగా పెట్టుబడి పెట్టి ఉండవచ్చును. అయితే అది లాభాల పంట పండడం ఈ రోజున వ్యాపార భాగస్వామికి మీకు మధ్యన ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అనే విషయం ఈ రోజున తేట తెల్లమవుతుంది. మీకు వారికి మధ్య ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా మీకు లాభాలు వస్తాయి. మీతో పాటుగా వ్యాపార భాగస్వామి కూడా లాభాల పంటను ఆర్జించబోతున్నారు. ఈ రోజున వారి జీవితంలో మీ జీవితంలో కూడా గొప్ప రోజుగా చెప్పడం జరుగుతుంది. ఇదంతా మీ వల్లే జరిగింది అనే విషయం వ్యాపార భాగస్వామికి అర్థమవుతుంది. వారు మిమ్మల్ని వచ్చి క్షమించమని కూడా కోరతారు. మీ మధ్యన ఉన్న మాట పట్టింపులు ఈ రోజున తొలగిపోతాయి. ఇక కుటుంబ జీవిత పరంగా చూస్తే గనక తులారాశి వారి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను ఆనందకరమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. జీవిత భాగస్వామికి మీకు మధ్యన చిలికి గాలివాన అయినటువంటి ఆ యొక్క ఇబ్బందులు కూడాను ఈ రోజున దాదాపుగా సమసిపోతాయి. ఒకే ఒక చిరునవ్వు ఎదుటి వారి హృదయాన్ని ఎంతగైనా మార్చేస్తోంది. ఒకే ఒక చిరునవ్వు ఎంత పెద్ద సమస్యకు అయినా కూడాను ముగింపును ఇస్తుంది అనే విషయం ఈ రోజున అర్థమవుతుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఈ రోజున దాదాపుగా సమసిపోతాయి. వారిని మీరు, మిమ్మల్ని వారు అర్థం చేసుకునే రోజుగా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క బంధం అనేది ఇంకాస్త బలపడుతుంది. మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఒక్కొక్కరిగా నెట్టుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటి నుంచి కూడా ఇరువురు కలిసి ఒక్కొక్క సమస్యను దాటుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు చెక్ పెట్టే రోజుగా చెప్పడం జరుగుతుంది. అన్ని సమస్యలు కూడా తీరిపోయి అనే భావన, అన్ని సమస్యలు ముగింపుకు వచ్చాయి అనే భావన మీకు కలుగుతుంది. ఇదంతా మీ జీవిత భాగస్వామి వల్లనే సాధ్యమైంది అనే విషయం అర్థమవుతుంది. వారి యొక్క సలహా సూచనలు కూడా ఈ రోజున పరిగణలోకి తీసుకుంటారు. అసలు మామూలుగా తులారాశి వారి జాతకులు ఎలా ఉంటారంటే, వారి యొక్క నిర్ణయాలు తప్పితే ఎదుటి వారి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోరు. ఎదుటి వారికి వీరు మంచి కోరుకుంటారు. ఎదుటి వారికి ఎంతో చేయాలని అనుకుంటారు. కుటుంబానికి కూడా ప్రేమను పంచాలి అని అనుకుంటారు. కానీ వీరి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, వీరి యొక్క నిర్ణయాలే బాగుంటాయి, వీరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రోజున మాత్రము ఖచ్చితంగా జీవిత భాగస్వామికి తగిన గుర్తింపుని ఇస్తారు. వారి యొక్క సలహా సూచనలకు కూడాను తగు గౌరవాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున మీ మనసులో కూడా మార్పు వస్తుంది. మీ యొక్క తత్వం మారుతుంది. జీవిత భాగస్వామి మీకు ఎంత ఇష్టమో, మీకు వారు అంటే ఎంత ఇష్టమో ఈ రోజున అర్థమవుతుంది. సంతానం విషయంలో కూడాను వారి ద్వారా శుభవార్తలు వినబోతున్నారు. వారి యొక్క చదువు పరంగా, వారి యొక్క లక్ష్యం పరంగా ఒక శుభవార్తను అయితే ఈ రోజున వినబోతున్నారు. ఇక తల్లిగారి ఆరోగ్యం ఎప్పటి నుంచో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చును. అయితే ఈ రోజున తులారాశి జాతకుల యొక్క తల్లి యొక్క ఆరోగ్యం అనేది కాస్త నెమ్మదిస్తోంది. వారి యొక్క ఆరోగ్య రీత్యా ఉన్నటువంటి సమస్యల నుంచి ఈ రోజున బయటపడబోతున్నారు. మీకు నిజంగా ఇది చాలా పెద్ద శుభవార్త. ఎందుకంటే తులారాశి జాతకులకు బంధాలు అంటే చాలా మక్కువ ఎక్కువ. అందులోన కన్న తల్లిదండ్రులంటే వీరు ఆది దంపతులుగా పూజిస్తూ ఉంటారు. వారికి కలిగిన చిన్న అనారోగ్య సమస్య వీరిని మానసికంగా ఎంతో వేదనకు గురి చేసింది. ఈ రోజున మీ తల్లిగారి ఆరోగ్యం సద్దు మనగడం మీకు చాలా వరకు కూడా మనోధైర్యాన్ని కలగ చేస్తుంది. మొత్తం మీద చూస్తే గనక తులారాశి జాతకులకు ఈ యొక్క జూలై మాసంలో 13వ తేదీ శనివారం తిథి నాడు ఊహించని శుభవార్తలు ఒకదాని వెంబడి ఒకటి వినబోతూ ఉన్నారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.